హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ వైజాగ్ అమ్మాయిని. చూసి ఈరోజు ఎంత స్పెషల్గా రెడీ అయిపోయాను. లాస్ట్ ఇయర్ కూడా ఇదే కాంబినేషన్లోని ఉంటుంది. ఆ ఛానల్ పోయింది గాయ్స్. సేమ్ ఇలానే మా అమ్మమ్మ శారీ కట్టుకున్నాను అనమాట. ఈ శారీ నాదే. ఈరోజు అయితే వరలక్ష్మి వ్రతం 2వ వారం అనమాట. మేము ఎప్పుడు కూడా సెకండ్ వీకే వరలక్ష్మి వ్రతం అనేది చేసుకుంటాం. మా ఇంట్లో కలసం కానీ తర్వాత కాసు కానీ అలాంటివి ఏమీ అచ్చుబడలేదు. అందుకనేసి సింపుల్గా అయితే చేసేసుకున్నాము. ఎలా చేసుకున్నాము ఏంటి అనేది మీతో షేర్ చేద్దామని చెప్పేసి అయితే ఈ వ్లాగ్ అనేది తీస్తున్నాను. ఇప్పుడైతే మా దేవుడి మందిర్ చూపిస్తాను, వచ్చేసేయండి గాయ్స్. ఇదే మా పూజా మందిర్ అన్నమాట. చూసారా, చాలా చిన్నది, చాలా ఎక్కువ ఫొటోస్ అనేవి ఉంటాయి. ఇక్కడ గ్యాప్ కనిపిస్తుంది కదా, ఈ గ్యాప్ లోని లక్ష్మీదేవి ఫోటో అన్నమాట, పెద్ద ఫోటో. వీళ్ళంతా కూడా మా అమ్మవార్లు. మా ఇంటి వెలువెలుపు తలుపులం తల్లి, నూకల తల్లి, ఇంకా దుర్గాదేవి, కనకమహాలక్ష్మి అమ్మవారు. మేము ఎక్కువగా అయితే ఈ దేవుళ్ళని ఎక్కువగా నమ్ముతాం అన్నమాట. సో ఇది మా చిన్న పూజ మందిర్. ఇది వచ్చేసి ఏదైనా వినాయక చవితి, దసరా టైంలో ఏంటంటే పైన సర్దుకోవడం సరిపోదు కాబట్టి కిందన అనేది ఇట్లా చేసుకుంటాం. మా వరలక్ష్మీదేవిని అయితే ఇట్లా అలంకరణ అనేది చేస్తాం అన్నమాట. ఈరోజు మా ఇంట్లో స్పెషల్స్ వచ్చేసి బూరె, పులిహార, కొమ్ము శనగలు. అందరి ఇంట్లోని ఇదే స్పెషల్ అనేది ఉంటుంది. ఈ బూరె అనేది ఏంటంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇది పెసరపప్పు ప్రసాదం బూరె అన్నమాట. ఈ రెసిపీ అనేది మీకు ఎప్పుడైనా షేర్ చేస్తాను. చాలా బాగుంటుంది. సో మా అమ్మవారిని చూసేయండి. మా అమ్మవారిని అయితే ఇట్లా అలంకరణ అనేది చేస్తామన్నమాట. సో చూసారు కదా, మా పూజ మందిర్ అయితే పైన ఇట్లాగా, తర్వాత కిందన వచ్చేసి ఇలా అన్నమాట. ఇలా అయితే మా ఎవ్రీ ఇయర్ అట్లానే ఉంటుంది. ఇంత సింపుల్ గానే కలశం తర్వాత కాసు ఇలాంటివి పెట్టుకుంటే ఏంటంటే మాకు సరిగ్గా అచ్చుబడి అయితే రాలేదు. అంటే ఒకటి సంథింగ్ అవ్వడం అనేది జరిగింది. సో అందుకని చెప్పేసి మేమైతే కలసం కానీ కాసు కానీ ఏం పెట్టలే. ఒక 3 years పెట్టాము. ఫస్ట్ ఇయర్ పెట్టాము, అప్పుడు స్టార్టింగ్ కాబట్టి మాకు అంతగా ఏం అనిపించలేదు. తర్వాత సెకండ్ ఇయర్ పెట్టేసే కానీ చాలా ప్రాబ్లమ్స్ అనేవి ఫేస్ చేసాం అనమాట. సో ఇంకా చెప్తారు కదా, 2 times చేశారు, ఇంకా 3rd time కూడా చేసేయండి అని చెప్తే 3వసారి కాసు పెట్టాము. ఫుల్గా సఫర్ అయ్యామన్నమాట. అప్పుడు అర్థమైంది మనకి కాసు పెడితే ఇది లేదు. సో అందుకని చెప్పేసి ఇంక అప్పటి నుంచి కాసు కానీ కలసం కానీ ఏమీ కూడా పెట్టుకోలేదు అనమాట. సో మా వరలక్ష్మి పూజ అనేది ఇట్లా జరిగింది. సో మా అక్క పిలిచింది. మా అక్క ఎలా చేసిందో కూడా మీతో షేర్ చేస్తాను. ఇప్పుడైతే మా అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళి తందు కూడా మీకు చూపిస్తాను, చూడండి. మా అక్క వాళ్ళ ఇంటికి అయితే వచ్చాను. ఈ 35లో ఎందుకు నవ్వాను స్టార్టింగ్ లో చూడండి. ఈడే అది అరుస్తున్నాడు తిను. అది ప్రయేష్, చిత్తినిపుడు, ఈడు షన్వి. వాళ్ళిద్దరు షన్వి మా అక్క వాళ్ళ పిల్లలు అనమాట. సో మా అక్కల ఇంటికి అయితే వచ్చింది. మా అక్క ఇంట్లో లైటింగ్ లేదు. చూపిస్తాను మా జేజం, చూడండి ఎలా చూస్తా. ఫస్ట్ చూపిస్తాను. మా అక్క దేవుడి మూలు కూడా చాలా చిన్నదే గైస్. వీళ్ళెవరు? మా అక్క వాళ్ళ ఇంటి పేరెంటాలు అన్నమాట. చిన్న దేవుడి మూలు కదా, సో అందుకని చెప్పేసి మా అక్క కూడా ఇట్లాగా చేస్తారనమాట. కిందని పెట్టేసి వీడియో చేస్తే. షను హాయ్ చెప్పు.
షన్నుకు దెబ్బలు పడతాయి. ప్రైష్ హాయ్ చెప్పు. జేజం ఈ డోర్ తీస్తే చాలా వెలుతురు వస్తుంది, కాకపోతే గాలి వేసి వస్తుంది కదా. అమ్మో బొట్టు అంతే. ఇంతే గాయస్, చూసారు కదా. ఇది మా అక్క జయ. మా అక్కకి ఇష్టం ఉండవు ఇలాంటివి. షన్ను చాలా అంటే చాలా గోల్ చేస్తున్నాడు. అమ్మ వస్తుంది అమ్మ. అయ్యో ఇది గాయస్ ఈరోజు వీడియో అనేది ఇంతే అన్నమాట. అయ్యో ఏంటి ఏ చూస్తారు ఎలాగా ఆగిపోయారో. ఇంకో మా మమ్మీ మా మమ్మీ మా అక్క వీళ్ళిద్దరు ఒక్కటేదండి, ఒకలాగే ఉంటారంట. ఏమంటారు రోడ్ మీదకి వెళ్తే చెప్పు. ఇద్దరు ఒకలాగా ఆడతారు. ముగ్గురు నేను పెద్దదాన్ని, చిన్నదాయి. మాకు అక్క అంటే వీళ్ళిద్దరికన్నా నేను పెద్దదాన్ని అంట, కానీ దీనికి చిన్న కూతురు నేను, మూడో కూతుర్ని. సో గాయ్స్ చూసారు కదా, పెద్ద అక్క చిన్న అక్కని దీవిస్తుంది. మా ఇంట్లో వంగలేదండి, నేను దండం పెట్టుకోలేదంట. అందుకే మా అక్కల ఇంటికి వచ్చి మరి కాల్ పెయిన్ మా అమ్మకి మాటలు రావు. ఇప్పుడైతే మరి రేణుకక్కల ఇంటికి వెళ్తున్నాం అనమాట. షన్ను చాలా గోలగోలు చేసేస్తున్నాడు. షన్ను ఎక్కడికి వెళ్తున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? మా అక్కల ఇంటికి అయితే వెళ్తున్నాము. హాయ్ చెప్పండి. చెప్పు నువ్వు కూడా. అయిపోయిందమ్మా. సో ఇదైతే మా అక్క వాళ్ళదన్నమాట. ఈసారి గోల్డ్ ఏం కొన్నారు? రావునా వెళ్ళిపోతుంది. సో ఇది గైస్ చాలా కష్టపడిపోతున్నావు పాపం. అయితే వాళ్ళు బేలు ఎగలేదంటే 5 గంటలు వేసిందటోటి. రాత్రే 2 గంటలు వేసిపోతానని చెప్పింది. హడావిడి ఎందుకు అలా చదువుతున్నావు? అనుకో ఏదో అయింది. మా బాప తీసాను అందుకే. లలిత అక్క బాగుండే. హాయ్ చెప్పు అయితే. లొకేషన్ ఒకటి, రెండోది ఏంటంటే అడ్రస్ కూడా బిల్డింగ్ కరెక్ట్ గా పెట్టండి. అదే బండి ఓడవుతుంది ఇక్కడ విజయవాడలో. అడిగితే సాయంత్రం
సాయంత్రం వద్దులే రేపు పొద్దున్న పంపించండి. అదేంటంటే మీరు అడ్రస్ కరెక్ట్ పెట్టాలి. బయట కాలేజీ పంపించారు కొడతాం కానీ డెలివరీ అడ్రస్ రాసి పంపించారు. వీళ్ళిద్దరు చిట్నీలో #1, ఈడు ఫస్ట్ #1, షన్ను #2. హే ప్రైష్, బిట్టు కూడా చేసేవాడు గోల, పెద్దోడు అయిపోయాడు. ఈడింకా పెద్దోడు అయిపోయాడు. ఎప్పుడు రోడ్ మీద కనిపించిన హాయ్ ఫ్రెండ్స్ అంటాడు, హాయ్ ఫ్రెండ్స్ అని. ఇక్కడ అయితే పారాన్ని పెడుతున్నారు అనమాట. రేణుక పెద్దమ్మ అవును పౌరని పెడుతున్నారు. ఇది గైస్ మా వరలక్ష్మి రథం అయితే ఇట్లాగా ముగిసింది. చూసారు చాలా ఇది గుడ్ మార్నింగ్ అంట. అయ్యో సో ఇది వరలక్ష్మి రథం అనేది ఇట్లా అయితే అయిందనమాట. భాషిని అబ్బో కొడేస్తాడు ఈడ. ఏ ఎందుకు పడిపోతారు మీరు? సో గాయ్స్ చూసారు కదా మా వరలక్ష్మి రథం అయితే ఇట్లాగా కంప్లీట్ అయితే అయిపోయింది. వీడియో మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అలాగే వీడియో కానీ మీకు నచ్చినట్లయితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ చెప్పండి. బాయ్.